ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరంలో ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులు, నీవు పోగొట్టుకున్న నీ ప్రియులు, అది మిగిల్చిన గాయాలు ఈ యొక్క సంవత్సరంలో కూడా నిన్ను వెంటాడితేయేమోనని దిగులు పడుతున్నావా? వీటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలని చింతిస్తున్నావా? ఒంటరిగా ప్రయాణించలేనని దిగులు పడుతున్నావా? ఈ యొక్క చిన్న సందేశం నీ కోసం. అది ఎంతో చక్కని కుటుంబం. అతడు తానెంతో ప్రేమించే భార్యను అల్లారుముద్దుగా పెరుగుతున్న తన కుమారుడిని చూసుకుంటూ ఎంతో హాయిగా రోజులు గడిపేవాడు. కానీ హఠాత్తుగా తాను ఊహించని జరగకూడని సంఘటన జరిగింది. యాక్సిడెంట్లో తనెంతో ప్రేమించిన తన భార్య కన్నుమూసింది. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం, తన ప్రియ కుమారుడు మాటిమాటికి డాడీ మమ్మీ ఏది, ఎక్కడికెళ్ళింది, ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నలకు తన దగ్గర జవాబు లేదు. రోజులు గడవడం బహు కష్టతరంగాను భారంగాను మారిపోయాయి. తన అరణ్య రోదనలో చేసేది ఏమీ లేక పెందలకడనే తన కుమారునితో కలిసి తన బాధను దిగమింగుకోవడానికి మంచం మీదకు చేరేవాడు. కానీ నిద్ర పట్టేది కాదు. మరలా కుమారుడు కన్నీరు గారుస్తూ డాడీ మమ్మీ ఏది, ఎప్పుడు మనతోనే ఉండేది కదా, ఎందుకు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనే ప్రశ్నలు అతని గుండెను బల్లెముతో పొడిచినట్లు తాకేవి. అప్పుడు ఆ కుమారుడు తన ప్రశ్నలకు తన తండ్రి జవాబు ఇవ్వలేక అటు తిరిగి పడుకోవడం చూసి, డాడీ పోనీలే, నాకు జవాబు చెప్పకపోయినా కనీసం నా వైపు తిరిగి పడుకుంటే చాలు, నేను నిద్రపోతానని అంటుండగా తన కన్నీళ్లు తుడుచుకొని తన కుమారుని వైపు తిరిగి పడుకున్న కొద్దిసేపటికే ఆ కుమారుడు మెల్లగా నిద్రలోనికి జారుకున్నాడు. కానీ అతనికి మాత్రం కన్నీళ్లు తోడుగా మిగిలినప్పుడు దేవుని వైపుకు చూస్తూ, ప్రభువా, ఈ దుఃఖాన్ని ఏ విధంగా దిగమింగుకోవాలో, ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా కోలుకోవాలో నాకు అర్థం కావటం లేదు, నాకు చేత కావట్లేదు. కనీసం నువ్వైనా నా వైపు తిరిగితే నేను ఈ పరిస్థితిని తట్టుకోగలను. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిలో నన్ను ఒంటరిగా విడువకు. ఈ దుఃఖ సాగరంలో మునిగిపోనీయక నువ్వు నా వైపు తిరిగితే చాలు, నేను బ్రతకగలను అని ప్రార్థించాడు. ఆ ప్రార్థన అతనిని ఎంతో ఆదరించింది. దేవుని సన్నిధితో ఆ గదంతా నిండింది. దుఃఖ సాగరంలో అతనికి అండగా నిలిచి మరలా జీవింపజేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పరిస్థితి అతని వలె ఉన్నట్లయితే, నువ్వెంతగానో ప్రేమించిన నీ వారిని పోగొట్టుకొని, నెమ్మదిని సమాధానాన్ని పోగొట్టుకొని, ఆస్తి అంతస్తులను పోగొట్టుకొని అల్లాడుచు నాకు భవిష్యత్తు లేదేమో అని కృంగిపోతూ ఉన్నట్లయితే, అతని వలె నువ్వు కూడా కన్నీటితో, ప్రభువా, ప్రపంచమంతా నన్ను వదిలేసిన నీవు నాలో ఉండి నా వైపు తిరిగిన ఎడల నేను జీవించగలను, పరిస్థితులను జయించగలను అని ప్రార్థన చేద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15-16 వచనం. ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ యొక్క కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చబోతున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.